బరాబర్ ప్రేమిస్తాం. దీని హీరో ఎవరు? నాకు తెలీదమ్మా. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. మరి ఈ చంద్రహాస్ నోటి దోల కాస్త నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అత్యంత దారుణమైనటువంటి ఫ్లాప్ సినిమాగా బ్లాక్ బస్టర్ ఫ్లాప్ గా మార్చేసింది. ఎవరు ఈ చంద్రహాస్ అని అంటే టీవీ యాంకర్ గా ఉన్నటువంటి ప్రభాకర్. చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. అతని కుమారుడే ఈ చంద్రహాస్. ఎందుకు పనికిరాడు. దానికి 2 కోట్లు పెట్టి సుమారుగా సినిమాని నిర్మించారు. ఎందుకు అడుగు తింటానికా? గుంజి 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 డాష్ 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 అంటూ ఒక పెద్ద పాట పాడారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆ పాటని, ఆ బూతుల్ని తప్పు పెట్టారు నెట్జన్లు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? వాళ్ళ మీద రివర్స్ అయ్యారు చంద్రహాస్. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. తీరా సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజే ఈగలు తోలుకున్నటువంటి పరిస్థితి. ఎవడంటాడు అంతేనంటావా? అంటే 1.5 కోటి బొక్కబడింది. కోటిన్నర, 2 కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తే 1.5 కోటి నష్టపోయారు. ఓటీటీలో తీసుకునే వాళ్ళు లేరు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. శాటిలైట్ రైట్స్ కొనేవాళ్ళు లేరు అని చెప్పి టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. సరే, ఇక ఓవర్సీస్ బిజినెస్ అయితే 0 నిల్ అని చెప్పి అంటున్నారు టాలీవుడ్ లో. శూన్యం. ఆ సినిమాలో నటించిన హీరో చంద్రహాస్ ని చూడలేకపోయారు ప్రేక్షకులు. అందుకే సోషల్ మీడియాలో నెట్జన్లతో పెట్టుకోవద్దు అని అంటారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.